వాక్యం అంటే ఏంటండి? దేవుని యొక్క మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి మరి మనం అందరం దేనికి వచ్చామండి? దేవుని మాట వినడానికి వచ్చారా, లేకపోతే దేనికైనా వచ్చారండి? దేవుని మాటలు వినడానికి వచ్చాం. మనం దేవుని మాటలు వినాలి. విని వాటి ప్రకారంగా మనం ఏం చేయాలండి? చర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తాడు, సంవత్సరాంతం నుండి సంవత్సరాంతరం వరకు, అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు మన మీద ఉండాలంటే ఆయన ఈ నియమ నిబంధనలు మనకి ఏర్పాటు చేస్తాడు. అదే నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయాలి? సేవించాలి. నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించాలి. నీ పూర్ణ బలంతో దేవుణ్ణి సేవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో కోల్పోయినట్టుగా, బలం పోయినట్టుగా, దీర్ఘకాలికైనటువంటి ఎన్నో సంవత్సరాలు నిద్ర లేనట్టుగా అలా దిగిలిపోతూ ముసలిలా బాగా ఉండిపోతూ వాక్యం ఏంటంటారండి మీరు? దేవుడు చెప్పాడండి అలాగా. నీ పూర్ణ దిద్యం చేసుకొని చదవ, నీ పూర్ణ హృదయంతో ప్రేమించి. ఎవరిని ప్రేమించాలండి? చెప్పండి. ఎవరిని ప్రేమించాలండి? ప్రేమించవలసిన ప్రేమ చావడానికైనా ఏం చెప్తారంటండి? ఏమవుతారండి? చావడానికైనా సిద్ధపడతారు, ఏమైనా చేయడానికైనా సిద్ధపడతారు. ఎందుకంటే వారి ప్రేమ అటువంటిది. వారి ప్రేమ అటువంటి ప్రేమ లోకానుసారంగా ఉన్నప్పుడు దేవుడి మీద ఎందుకు ఉండదు? దేవుడి మీద ఎందుకు ఉండదు? దేవుడి మీద అదే ప్రేమ కలిగి ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? ఇంకా కింద చదవండి. నీ దేశమునకు వర్షము అనగా తొలకరి వారును కనపడి వారును దాని కాలమున కురిపించదును. అందువలన నువ్వు నీ ధాన్యమును ద్రాక్షరసమును నూనెను ఉంచుకుందవు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని మాట వింటే, దేవుని ప్రేమిస్తే నీకేం కలుగుతాయండి? ఆశీర్వాదాలు కలుగుతాయి. నీ కుటుంబంలో క్షయత ఉండదు, నీ కుటుంబంలో రోగం ఉండదు, నీ కుటుంబంలో బాధలు ఉండవు, నీ కుటుంబంలో శోధనలు ఉండవు. యేసుని ప్రేమించక వేరే ఇతర కార్యక్రమాలు ప్రేమించడం వలన మనలోనికి ఏం వస్తున్నాయంటే ప్రియులరా, వస్తుంది. మన కుటుంబంలో పాడైపోతున్నాయి, మన కుటుంబంలో చాలా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆశీర్వాదాలు రావకపోగా శాపాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల ఎన్నో సమస్యలు మనం ఏం చేస్తున్నామండి? చిక్కుకుంటూ ఉంటున్నాం. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడు ఆయన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమిస్తే కనుక దేవుడు అంటున్నాడు, కడవరి వాన నీ మీద కురిపిస్తాడు, కడవరి వాన నీ మీద కురిపిస్తాడు. నీకు ఏ అక్కర ఉందో, అవసరం ఉందో కొన్ని కుటుంబాలు సమృద్ధి అయిపోతా ఈ సంవత్సరాన్ని విడిచిపెట్టేస్తాం. అనగా దానికోసం మాట్లాడము, దానికోసం ప్రస్తావనే ఉండదు. మరి ఏ సంవత్సరం కోసం మాట్లాడుతామంటే 2026 సంవత్సరం కోసము మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి పిల్లరా, ఇటువంటి సంవత్సరంలో దేవుడు మనకు కృప చూపించి మనల్ని కాచి కాపాడాలంటే ఆయన కన్నులు ఎవరి మీద ఉండాలండి? మన మీద ఉండాలి. ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ఏం చెప్పినంతగా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి చూడండి, చదవండి, కిందకి ఇంకా చదవండి వాక్యం. కాబట్టి చూడండి, కాబట్టి ఫస్ట్ ఏం చేయాలండి? నీ పూర్ణ హృదయముతో ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్న ఎడల. చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏంటండి? జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు ఏం చేయాలి? మీరు వింటున్నారండి? దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎవరు మాట్లాడండి ఇవి? ఎవరు మాట్లాడండి? దేవుని మాటలు ఎలా వినాలండి? జాగ్రత్తగా వినాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 జాగ్రత్తగా వినాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము
10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ఇర్మియా 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదవాలి. వారు వినుటకు తమ మనస్సు సిద్ధ పరుచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్కు యందు సంతోషం లేని వారే ఏం చేస్తారంటండి? ఏం లేకండి, వినడానికి ఏం లేదండి. వాక్యం వినడానికి ఏముంటలేదండి. ఇప్పుడు జనాలకి అన్ని బాగా చేస్తారు, చక్కగా పాట పాడతారు, చక్కగా ఆరాధన చేస్తారు, అన్ని బాగానే చేస్తారు. కానీ వాక్యం వచ్చేటడికి నీరసం వచ్చేద్ది. ఏమొచ్చేద్దండి? నీరసం వచ్చేసి ఏదో కోలుకునేలాగా ఏం చేస్తారండి? మనసు ఉంచుతారంటే ఏం చేస్తారండి? వచ్చారా బాబు చెప్తారు ఏదో అంటే. వాక్యము వినడానికి ఏం ఉండదంటండి, మనస్సు రాదు. వాక్యం వినడానికి సంతోషము లేని వారే ఉన్నారంట. వాక్యం వినడానికి సంతోషం కావాలి. ఏం కావాలండి చెప్పండి? వాక్యం వినడానికి సంతోషం కావాలి. వాక్యం వినడానికి ఏం కావాలండి? మనస్సును సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలండి? మనసును ఏం చేయాలండి? సిద్ధం చేసుకోవాలి. అన్ని కార్యక్రమాలు చేస్తాం కానీ వాక్యం అనేటానికి మనం వినము. మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం కానీ వాక్యానికి చెవియక్కనే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా మాట మీరు వినండి, 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 జాగ్రత్తగా వినండి. నా మాట మీరు జాగ్రత్తగా వినండి. మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ మనసు ఎటు పోకుండా మీ మనసును మీరు ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో కేంద్రీకృతం చేయండి. దేవుని సన్నిధిలో మీ మనసును పెట్టినప్పుడు వాక్యం వినడానికి సంతోష హృదయం వస్తుంది. వాక్యం వినడానికి సంతోషం కావాలి. ఏం కావాలండి? ఎప్పుడు చెప్తారు వాక్యం, నెక్స్ట్ టైం చెప్తారు అనేటువంటి ఆనందం మీలో ఉండాలి. ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి, వాక్యం వినడానికి సంతోషిస్తూ ఉండాలి. వాక్యం ద్వారాగానే మనం ఏం చేయబడతామండి? సరిచేయబడతాం. వాక్యం ద్వారాగానే దేవుడు మనతోటి మాట్లాడతాడు. నీ సమస్యల గురించి, నీ యొక్క ప్రవర్తన గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ జీవితాన్ని గురించి, మీ పడక గురించి, నడక గురించి, ప్రతి దానిని గురించి ఎవరు మాట్లాడతారంటే దేవుడి యొక్క వాక్యం ద్వారా. లేనందువలన మనం ఏం చేస్తామంటే తప్పుదాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి తప్పుదాలు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వస్తానండి. అందుకే అంటాడు ఆయన, మరి మీకు మేలు కలగకుండా ఉన్నట్లుగా మీకు మీరే ఏం చేస్తారంటండి? ఆటంకం కలిగి చేసుకుంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారంటే మీరు మనం ఏం చేస్తామంటే ఆటంకము కలుగు చేసుకుంటున్నామని దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చూడండి, 23వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయొచ్చు. ఏం చేస్తున్నారండి? తొలగిపోతున్నారు. వారు ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలం వరకు ఆయన రప్పించునని తమ మనసులో అనుకోను. మీ దోషములు వాటి క్రమములు తప్పెను, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే. తొలకరి వర్షం రావట్లేదు, కడవరి వర్షం రావట్లేదు, మీకు పంటలు పండట్లేదు, మీ కుటుంబాల ఆశీర్వాదాలు రావటంటే దేవుడు మన కనులు మన మీద ఉండి సంవత్సరాంత వరకు నడిపించాలంటే మనము మన దేవుడికి ఏం చేయాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగానే మనం ఏం చేయాలి? మనము జీవించాలి తప్ప వేరే మార్గాల్లో మనము నడవకూడదు. ఇర్మియా గ్రంథం చూసినట్లయితే చూడండి, 12వ అధ్యాయము
ఇర్మియా గ్రంథం 12 కాదు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా 2:17. నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా ఒక మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించుట నీకు నీవే బాధ కలుగు చేసుకుంటేవి. చాలా జాగ్రత్త గమనించండి. బాధలు ఎవరికి వస్తాయండి? చెప్పండి, బాధలు ఎవరికి వస్తాయండి? దేవుడు అనేటువంటి ఆయన మార్గాలను విడిచిపెట్టి నడుచడం వలన, దేవుణ్ణి విడిచిపెట్టడం వలన, దేవుని చెప్పిన మార్గంలో నడవకుండా తమ సొంత మార్గంలో నడవడం వలన ఏమొస్తుందండి? నేను చెప్పానండి మాటలు. ఎవరు చెప్పారండి? దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడని యెహోవా మాటలను వినకుండా వాటి ప్రకారం జీవించకుండా దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడకుండటం వలనే నీకు నీవే ఏం కలుగ చేసుకుంటున్నావంటే మీకు మీరే బాధను కలుగ చేసుకుంటున్నారు. ఎవరో బాధను కలుగ చేయట్లేదు, ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరో మిమ్మల్ని బాధల పాలు శ్రమల పాలు చేయట్లేదు, కానీ మనమే బాధలో కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మార్గాల్లో మనము నడవనందున, ఎందుకంటే మనం దేవుని మార్గంలో నడవనందున మనమే ఏంటంటే బాధలను కొనుక్కు తెచ్చుకుంటున్నామంట. ఇంకా కింద చదవండి. ఇంకానే 19 చదవండి. 19. నీ దేవుడని యెహోవాను విసర్జించు చేయు నీకు నా ఎడల, చూడండి, ఏమి లేకుండా దేవుని ఎందుకు భయభక్తి లేకుండా దేనికి కారణం ఉన్నది? బాధకు శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నేను శిక్షిస్తుంది. నీ ద్రోహము నిన్ను ఏం చేస్తుంది? ఇది ద్రోహగా గద్దిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే కనుక మనకి ఏమొస్తాయటండి? శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, శిక్షణ వస్తుంది, ద్రోహం వస్తుంది. అబ్బో, చాలా రకరకాలుగా. ఎందుకంటే దేవుని ఎందుకు ఎవరు ఏం లేదండి, దేవుని ఎందుకు భయం లేనందువలన, దేవుని ఎందుకు భయం లేనందువలన, దేవుడు అంటే లెక్క లేనందువలన, దేవుడు ఉన్నాడు, ఆయన శిక్షిస్తాడు, ఆయన చూస్తున్నాడు అనే గ్రహింపు లేనందువలన మనం ఏం చేస్తామంటే తప్పుదాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి తప్పుదాలు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వస్తానండి. అందుకే అంటాడు ఆయన, మరి మీకు మేలు కలగకుండా ఉన్నట్లుగా మీకు మీరే ఏం చేస్తారంటండి? ఆటంకం కలిగి చేసుకుంటారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారంటే మీరు మనం ఏం చేస్తామంటే ఆటంకము కలుగ చేసుకుంటున్నామని దేవుడి వాక్యం ద్వారా చదివిస్తున్నాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. 23వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయొచ్చు. ఏం చేస్తారండి? తొలగిపోతున్నారు. వారు ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలం వరకు ఆయన మనం రప్పించునని తమ మనసులో అనుకోను. మీ దోషములు వాటి క్రమములు తప్పెను, మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే. తొలకరి వర్షం రావట్లేదు, కడవరి వర్షం రావట్లేదు, మీకు పంటలు పండట్లేదు, మీ కుటుంబాల ఆశీర్వాదాలు రావటం